కొవ్వూరు హోంమంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించారని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలియజేశారు. గురువారం హోంమంత్రి ఆధ్వర్యంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలను మంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. సభ ప్రాంగణమంతా జయ జయ ధ్వానాలతో మారుమ్రోగింది. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడారు. నవరత్నాల సృష్టికర్త సంక్షేమ సారథి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనతో రాష్ట్రంలో స్వర్ణయుగం వచ్చిందన్నారు. జగనన్న ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు అభివృద్ధి వల్ల ప్రతి ఒక్కరికి మేలు జరిగిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యా వైద్య రంగాల్లో కీలక సంస్కరణలు తీసుకొచ్చి జగనన్న చరిత్ర సృష్టించారన్నారు. నాడు నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలు ఆసుపత్రుల్ని నభూతో నభవిష్యత్ అన్న విధంగా తీర్చిదిద్ది అభివృద్ధి చేశారని తెలియజేశారు. పేదరికాన్ని నిర్మూలించడానికి విద్య ఒక ఆయుధంగా భావించి అమ్మ ఒడి, విద్యా కానుక, గోరుముద్ద, విద్యా దీవెన, వసతి దీవెన వంటి ఎన్నో కార్యక్రమాలు అమలు చేసి రాష్ట్రంలో 12% నుండి 6% పేదరికాన్ని తగ్గించారని తెలియజేశారు. స్టేజ్ మీద